ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఆఫ్ ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. రెజినా కసాండ్రా శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్, ఎవరు, జో అచ్యుతానంద వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో నిర్కొండ పార్వై, విదాముయార్చి వంటి చిత్రాలు, హిందీలో జాట్, కేసరి చాప్టర్ 2 వంటి బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఆమె నటన మంది ప్రేక్షకులకు చేరువ చేశారు. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజినా ఓ సరదా సంఘటనను బయటపెట్టింది. దీంతో ఆమె చెప్పిన విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. తనకు ఆహారం అంటే ప్రాణమని, అయితే అదే సమయంలో నేను ఏం తింటున్నానో, ఎంత తింటున్నానో చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. షూటింగ్ టైంలో తాను ఎప్పుడూ లంచ్ బాక్స్ తెచ్చుకుంటానని కూడా వెల్లడించారు. ఎందుకంటే తనకు తినే సమయం కూడా ఒక సెలబ్రేషన్ లాంటిదే అన్నారు. బెంగళూరులో ఒక షూటింగ్ సందర్భంగా ఆమెకు బెంగాలీ స్వీట్ అయిన మిష్టి దోయ్ తినాలని బలమైన కోరిక కలిగిందట. ఆ డిజర్ట్ కోసం నగరంలో పలు స్వీట్ షాపులు తిరిగినా ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక షాప్ వద్దకు చేరుకోగా అప్పటికే అది మూసేశారని వాపోయారు. షాప్ ఉద్యోగి ఇప్పుడే క్లోజ్ అయింది, సర్వ్ చేయలేమని చెప్పడంతో కొంతసేపు అయోమయానికి గురై అప్పుడు సరదాగా ఓ చిన్న అబద్ధం చెప్పినట్లు రివీల్ చేశారు. తాను గర్భవతిని అని, స్వీట్ తినాలనే కోరిక తీవ్రంగా ఉందని, దయచేసి ఒక్క బౌలైనా ఇవ్వండి అని అడిగినట్టు చెప్పుకొచ్చారు. ఆ మాట విన్న వెంటనే షాప్ యజమాని ఆశ్చర్యపోయి వెంటనే షాప్ను తిరిగి తెరిచి ఆమెకు మిష్టి దోయ్ సర్వ్ చేశాడన్నారు. అయితే రెజినా చెప్పిన ఈ సంఘటనను విన్న అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మిష్టి దోయ్ కోసం ఇంత కష్టమని నవ్వులు పూయిస్తుంటే, మరికొందరు రెజినా లాంటి స్టార్స్ కూడా ఇలాంటి చిన్న అబ్దాలు చెప్తారంటే చాలా క్యూట్గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.